చందమామ రామాయణం 28వ భాగం. తార లక్ష్మణుడికి అడ్డం వచ్చి, లక్ష్మణా, తొందరపడి సుగ్రీవుణ్ణి నిందించవద్దు. అతను రామకార్యం ఏమరలేదు. వానరులందరూ 15 రోజులలో రావాలని, రాని వారికి మరణశిక్ష అని సుగ్రీవుడు అదివరకే ప్రకటించాడు. ఇవాళే గడువు ఆఖరు రోజు. చాలా కాలం కష్టాలు అనుభవించిన సుగ్రీవుడు ఇప్పుడు భోగలాలసుడై ఉన్నమాట నిజమే. కాని నీవు దానిని క్షమించవచ్చు. అందుచేత నీవు కోపం మాను అన్నది. తార మాటలతో లక్ష్మణుడు మెత్తబడ్డాడు. అది చూసి సుగ్రీవుడికి కాస్త ధైర్యం వచ్చింది. అతను లక్ష్మణుడితో, లక్ష్మణా, రాముడు నాకు చేసిన మహోపకారంలో నేను ఆయనకు చెయ్యబోయేది ఏపాటి? రాముడి పట్ల నాకున్న చనువు కొద్దీ నేను కొంచెం జాప్యం చేసి ఉంటే నన్ను క్షమించాలి. లోకంలో తప్పు చేయనివాడు ఉండడుగదా అన్నాడు. దానికి లక్ష్మణుడు, సుగ్రీవా, నీ సహాయం మాకు దేవతలు చేసే సహాయమే. ఒకసారి వచ్చి ఎంతో దుఃఖంలో ఉన్న రాముణ్ణి ఊరడించు. ఆయన దుఃఖం చూడలేకనే నేను ఆగ్రహం చెందాను. నన్ను క్షమించు అన్నాడు. సుగ్రీవుడు హనుమంతుడి కేసి తిరిగి, వానరులనందరినీ పిలుచుకు రమ్మని నేనింతకు ముందే దూతలను పంపాను. వారి వెనుక ఇప్పుడు మరికొందరు వానరులను పంపి, అనేక పర్వతాలలోనూ, సముద్ర తీరాలలోనూ, వనాలలోనూ ఉండే రకరకాల వానరులు శీఘ్రంగా వచ్చి చేరే ఏర్పాటు చెయ్యి. వారిని రప్పించటానికి సామదానాది ఉపాయాలు ప్రయోగించు. 10 రోజులలోగా రాని వానరులకు మరణశిక్ష. ఇది నా ఆజ్ఞ అన్నాడు. అలాగే హనుమంతుడు అనేకమంది వానరులను అనేక దిక్కులకు పంపాడు. క్రమంగా వానర బలగాలు కిష్కిందకు రాసాగాయి. నల్ల కోతులు, పచ్చ కోతులు, తెల్ల కోతులు, భయంకరమైన ఎర్ర కోతులు, అన్ని రకాల కోతులు వచ్చాయి. వానరులు తాముండే చోట దొరికే పళ్ళు, సువాసన గల పూలు కూడా తెచ్చారు. వాటిని సుగ్రీవుడికి కానుకగా ఇచ్చారు. తమ నిమిత్తమై పెద్ద ఎత్తున పని ప్రారంభించిన సుగ్రీవుడిపైన భక్తి విశ్వాసాలేర్పడి, లక్ష్మణుడు అతన్ని తాము ఉండే చోటికి ఆహ్వానించాడు. సుగ్రీవుడు సమ్మతించి, తన పల్లకి తెప్పించి, అందులో లక్ష్మణుణ్ణి ఎక్కమని, అతనితోబాటు తాను కూడా ఎక్కి కూచుని, రాముడుండే చోటికి బయలుదేరాడు. వానరులతనికి తెల్ల గొడుగు పట్టారు, వింజామరలు వీచారు, శంఖధ్వానాలు చేశారు, భేరీభాంకారాలు మోగించారు, స్తోత్ర పాఠాలు దారిపొడుగునా చదివారు. కొన్ని వందల మంది వానరవీరులు పల్లకి వెంట నడిచారు. ప్రస్రవణ పర్వతం మీద గుహ వద్ద పల్లకి దిగింది. సుగ్రీవుడు లక్ష్మణుడితో సహా పల్లకి దిగి, రాముని సమీపించి, చేతుల పైకెత్తి నమస్కారం చేసి నిలబడ్డాడు. మిగిలిన వానరులంతా అలాగే చేతులు పైకెత్తి నమస్కారాలు చేస్తూ నిలబడ్డారు. వారి చేతులు రాముడికి చెరువులోని తామర మొగ్గల్లాగా కనిపించాయి. రాముడు సుగ్రీవుణ్ణి సమీపించి, అతను సాష్టాంగపడగా లేవనెత్తి, ఆలింగనం చేసుకుని, లాంఛనంగా సహాయం అడిగాడు. దానికి సుగ్రీవుడు, రామా, నా దూతలు పిలవగా ప్రపంచంలోని అన్ని మూలల నుంచి మహాపరాక్రమవంతులైన వానరులు వేల, లక్షల, కోట్ల సంఖ్యలో వచ్చి ఉన్నారు. రావణాసురుణ్ణి చంపి, సీతను నీకు తెచ్చి ఇవ్వటానికి వారు సమర్థులు అన్నాడు. రాముడి మాటకు సంతోషించి, సుగ్రీవా, నీవంటి వాడి సహాయంతో నేను రావణుడిని అవలీలగా చంపి సీతను తెచ్చుకోగలను అన్నాడు. ఇంకా కిష్కింద పరిసరాల్లో దుమ్ములేస్తూనే ఉన్నది. భూమి కంపిస్తూనే ఉన్నది. వానరులింకా వస్తూనే ఉన్నారు. తార తండ్రి సుషేణుడు 10,000 కోట్ల వానరులతో వచ్చాడు. సుగ్రీవుడి మామ, రుమ తండ్రి అయిన తారుడు 1000 కోట్ల వానరులతో వచ్చారు. హనుమంతుడి తండ్రి కేసరి 21,870 మంది వానరులతో వచ్చాడు. గోలాంగూలాలకు రాజైన గవాక్షుడు 1000 కోట్ల వానరులతో వచ్చాడు. ధూమ్రుడనేవాడు 2,000 కోట్ల భల్లూకాలను తెచ్చాడు. ఇదే విధంగా పవనుడు, నీలుడు, గవయుడు, దరీముఖుడు, అశ్వనీ దేవతల కొడుకులైన మైందద్వివిధులు, గజుడు, జాంబవంతుడు, రమణవంతుడు, గంధమాదనుడు, అంగదుడు మొదలైనవారు అంతులేని బలాలను తెచ్చారు. సెలయేళ్ల దగ్గర, కొండల వద్ద విడియింపజేశారు. సుగ్రీవుడు ఈ వానర బలాలన్నిటినీ రాముడి పరం చేసి, వారిని కావలసిన విధంగా ఉపయోగించుకోమని చెప్పాడు. సుగ్రీవుడా, ముందుగా మనకు 2 విషయాలు తెలియాలి. సీత బ్రతికి ఉన్నదా లేదా అన్నది మొదటి విషయానికి. రెండో విషయానికి రావణుడి వాసస్థలం ఎక్కడా అన్నది. ఈ 2 వార్తలు తెలిసినాక కర్తవ్యం నిర్ణయింతాం. ఈ వార్తలు సేకరించడానికి నేను, లక్ష్మణుడు సమర్థులం కాము. ఆ పని నీ వల్లనే జరగాలి అని రాముడన్నాడు. అప్పుడు సుగ్రీవుడు వినతుడనే వానరనాయకుణ్ణి పిలిచి, నీవు 1,00,000 వానరులను తీసుకుని తూర్పు దిక్కుగా వెళ్ళు. రావణుడుండే చోటు తెలుసుకుని సీత యొక్క స్థితిగతులు కనుక్కునిరా అన్నాడు. ఇలా సీతను వెదకపోయేవారు 1 రోజుల లోపుగా తిరిగి రావాలని, రానివారికి మరణదండన విధించబడుతుందని సుగ్రీవుడు హెచ్చరించాడు. తర్వాత అతను నీలుణ్ణి, హనుమంతుణ్ణి, మహాబలుడైన జాంబవంతుణ్ణి, మహోత్రుణ్ణి, శరారిని, శరగుల్ముణ్ణి, గజుణ్ణి, గవాక్షుణ్ణి, గవయుణ్ణి, ఋషభుణ్ణి, మైందుణ్ణి, ద్వివిధుణ్ణి, విజయుణ్ణి, గంధమాదనుణ్ణి, ఉల్కాముఖుణ్ణి, అసంగుణ్ణి, అంగదుణ్ణి, మరికొందరు వానర వీరులను దక్షిణ దిశ అంతా వెదకమన్నాడు.
అతను వారికి దక్షిణానగల దేశాలన్నీ వివరించి, మీరు దక్షిణ తీరం చేరినాక సముద్రం మీదుగా పోయే ఉపాయం ఆలోచించుకోండి. ఎందుకంటే సముద్రంలో 100 యోజనాల వైశాల్యం గల లంక ఉన్నది. అదే రావణుడి నివాస స్థానం. సీత కోసం అక్కడ చక్కగా వెతకండి. సముద్రంలో ఇంకా పర్వతాలు ఉన్నాయి. వాటన్నిటి మీద మీరు సీతాదేవిని వెతకండి. ఇంకా ఏ ఏ రహస్య ప్రదేశాలున్నా వాటినన్నిటినీ గాలించండి. నెల లోపలగా ఎవరైతే తిరిగి వచ్చి, చూశాను సీతను అని చెబుతాడో వాడికి నాతో సమమైన భోగభాగ్యాలు కలుగుతాయి. వాణ్ణి నా ప్రాణాల కన్నా ఎక్కువగా చూసుకుంటాను అని వానరులతో అన్నాడు. ఇదే విధంగా సుగ్రీవుడు పడమటి దిక్కుగా తార తండ్రి అయిన సుషేణుడు మొదలైన వారిని 2 లక్షల వానర బలగంతో పంపాడు. 1,00,000 మంది వానర వీరులతో సహా శతవలి అనే వాడిని ఉత్తరంగా పంపాడు. ఇంతమంది వానరులను అన్ని దిశలకు పంపుతున్నా సుగ్రీవుడి ఆశలన్నీ హనుమంతుడిపైనే ఉన్నాయి. అందుచేత అతను హనుమంతుడితో, నీవు భూమిపైన, నీటిలోనూ, గాలిలోనూ పోగలవాడివి. 3 లోకాలు తెలిసినవాడివి. నీ తండ్రి వాయుదేవుడికి ఉన్నంత ప్రతిభ నీకు ఉన్నది. అందుచేత సీతాదేవి దొరకడానికి అవసరమైన ప్రయత్నం అంతా నీవే చెయ్యాలి అన్నాడు. ఈ మాటలు వినగానే రాముడు హనుమంతుడియందు సుగ్రీవుడికి ఎంత నమ్మకం ఉన్నదో గ్రహించాడు. హనుమంతుడే పని సాధించుకురాగలదేమోనన్న ఆశ రాముడిలో కూడా తల ఎత్తింది. అందుచేత తన పేరు గల ఉంగరాన్ని తీసి సీతాదేవికి గుర్తుగా ఉండగలందులకై హనుమంతుడికిచ్చాడు. అతను హనుమంతుడితో, సీత ఈ ఉంగరం చూసినట్లయితే నిన్ను విశ్వసిస్తుంది, భయపడకుండా ఉంటుంది అని చెప్పాడు. హనుమంతుడు ఆ ఉంగరాన్ని నెత్తిన పెట్టుకుని రాముడికి నమస్కారం చేసి బయలుదేరాడు. హనుమంతుడా, నా ఆశలన్నీ నీపైనే పెట్టుకుని ఉన్నాను. నీ శక్తి కొద్దీ ప్రయత్నించి సీత దక్కేటట్టు చెయ్యాలి అని రాముడు హనుమంతుడితో చివరి మాటగా అన్నాడు. హనుమంతుడు తన జట్టు వానరులతో బయలుదేరి వెళ్లాడు. అలాగే అన్ని దిక్కులకు వానర సమూహాలు బయలుదేరి వెళ్లాయి. వారు తిరిగి రావటానికి 1 నెల గడువివ్వబడింది. ఈ నెల రోజులు సీత వార్తకై ఎదురు చూస్తూ రాముడు, లక్ష్మణుడితో సహా ప్రస్రవణ పర్వతంపైనే గడిపాడు. సుగ్రీవుడు తన విధిని నెరవేర్చిన వాడై పెద్ద బరువు దిగిపోయినట్టు సంతోషించాడు. సుగ్రీవుడి చేత వేరువేరు దిక్కులకు పంపబడిన వానరులు సీత కోసం చాలా శ్రద్ధగా వెతికారు. వారు పగలంతా వేరువేరు స్థలాలకు వెళ్లి వెతుకుతూ, రాత్రిపూట ఏ పళ్ల తోటల్లోనో తిరిగి కలుసుకుని నిద్రపోతూ నెల రోజులు వెతికారు. నెల పూర్తి అయ్యేసరికి తూర్పు నుంచి, పడమటి నుంచి, ఉత్తరం నుంచి వానరులు తిరిగి వచ్చి తమకు సీత జాడ తెలియరాలేదని సుగ్రీవుడితో చెప్పుకున్నారు. ఇక దక్షిణంగా బయలుదేరిన వానర వీరులు సీతను వెదుకుతూ చాలా దూరం వెళ్లి వింధ్య పర్వతాన్ని చేరుకున్నారు. వింధ్య పర్వతం సామాన్యమైన పర్వతం కాదు. దానిపై ఎన్నో శిఖరాలు, ఎన్నో గుహాలు, దాని పరిసరాలలో ఎన్నో నదులు, ఎన్నో దుర్గమారణ్యాలు. వానరులు ఎంతో ఓపికగా ప్రతి ప్రదేశము వెతికారు. ఒకచోట వారికి ఒక భయంకరుడైన రాక్షసుడు కనిపించాడు. వాడే రావణుడై ఉంటాడనుకుని అంగదుడు వాడిని 1 దెబ్బతో నెత్తురు కక్కి చచ్చేట్టు చేశాడు. ఆ సమీపంలో సీత ఉంటుందేమోనని వెతికారు. కాని వారి ఆశ ఫలించలేదు. చిట్టచివరకు అందరూ అలిసిపోయి ఒక చెట్టు కింద కూచున్నారు. అంగదుడు మిగిలిన వాళ్లతో, సీత కోసం మనం పడిన శ్రమ ఇంతవరకు ఫలించలేదు. రోజులు చాలా గడిచాయి. సుగ్రీవుడు తీవ్రంగా దండించే మనిషి. అందుచేత మనం మరింత ఒళ్ళు వంచి వెతకాలి, నిద్ర కూడా మానాలి అన్నాడు. గంధమాదనుడు కూడా అంగదుడి అభిప్రాయాన్ని బలపరిచాడు. ఆకలి దప్పులతో ఆర్చుకుపోతున్న గొంతుతో అతను, సుగ్రీవుడి ఆజ్ఞ ప్రకారం అందరూ సమస్త వనాలు, పర్వతాలు, గుహలు, బిలాలు సీత కోసం వెతకండి అన్నాడు. వెంటనే వానరులంతా లేచి వింధ్యారణ్యాలన్నీ సీత కోసం గాలించసాగారు. వారు ఆ పర్వతమంతా గాలించే లోపలనే నెల రోజుల గడువు పూర్తి అయిపోయింది. చందమామ రామాయణం 28వ భాగం సంపూర్ణం. ప్రస్తుతానికి స్వస్తి.